అందరికీ నమస్కారం. కమర్షియల్ సినిమా 'దెన్ వర్సెస్ నౌ' ఫీచరింగ్ టీమ్ విశ్లేషకులు పార్ట్ 2కి స్వాగతం. ఒకవేళ ఈ డిస్కషన్ మీకు క్లియర్‌గా అర్థమవ్వాలి అంటే పార్ట్ 1 మీరు ఆల్రెడీ విని ఉండాలి. సో, పార్ట్ 1 వినని వాళ్ళు ప్లీజ్ వెళ్ళి పార్ట్ 1 వినండి అండ్ దెన్ కంటిన్యూ లిజనింగ్ టు పార్ట్ 2. యాజ్ ఆల్వేస్ హ్యాపీ లిజనింగ్. Right. So, I wanted to speak about two films in particular. ఒకటి ఇందిరా, ఇంకోటి భీమ్లా నాయక్. సో ఫస్ట్ ఇందిరా ఎందుకు అంటే, సో ఇందిరాలో బేసిక్ గా చిరంజీవి కూడా ఒక ఊరికి పెద్ద తోపు, దట్ ఈస్ ద ప్రమేష్. అండ్ ఎగ్జైల్ లోకి వెళ్ళిపోతాడు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. బట్ ఇందిరాలో వాడికి సార్ట్ ఆఫ్ ఈస్ బౌండ్ టు డూ దట్, అంటే వాళ్ళ ఫ్యామిలీ అదే చేస్తుంటుంది, వాడు అదే చేస్తూ ఉంటాడు. నాకు ఆ స్టోరీ టెలింగ్ లో ప్రాబ్లం లేదు. అవుట్ ఆఫ్ నో వేర్, ఇది ఆల్రెడీ ముందు మాట్లాడాము మేము పాడ్కాస్ట్ లో, బట్ అవుట్ ఆఫ్ నో వేర్ అసలు వాడికి సంబంధమే ఉండదు. లైఫ్ లో ఎక్కడ లేని ఎంపతి ఒక 30 సెకండ్స్ సీన్ చూడంగానే ఒకడికి వచ్చేసి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ చేయడం ఇస్ సంథింగ్ దట్ జస్ట్ ఐ డోంట్ అండర్స్టాండ్ దట్. ఎందుకు అంటే ఎంపతి అనేది లేదు కదా, నీకు రిలేటబిలిటీ ఫ్యాక్టరే లేదు. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ షోయింగ్ ఆడియన్స్, లిప్ సర్వీస్ లాగా. అంటే ఎందుకు చేస్తున్నారు అంటే యూ ఓన్లీ వాంట్ యువర్ హీరో టు బి దేర్. వాడు డబ్బులు ఎక్కువే ఉండాలి, ఎప్పుడు తక్కువ ఉండకూడదు, అండ్ డెమి గాడ్ అయి ఉండాలి. ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సో హౌ ఐ క్యాన్ రిలేట్ దిస్ టు భీమ్లా నాయక్ అంటే, ఒకవేళ మనం అయ్యప్పన్ క్వశ్చన్ చూసి ఉంటే, ఇట్ ఈస్ జస్ట్ ఎ బ్యాటిల్ బిట్వీన్ టూ ఇండివిజువల్ ఈగోయిస్టిక్ పర్సన్స్. భీమ్లా నాయక్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ is the hero, Rana is the villain. There is no battle there. One has to win, one has to lose. Black and white. It is the battle between a demigod and a devil. Like, true. He is a demigod. Last ki anna అని కింద పడిపోతుంది కదా సంయుక్త మీద ఏడ్చుకుంటూ. హారబుల్ సీన్ అంటే ఫేస్ పామ్. అంటే నాకు ఇంకొక డైలాగ్ కూడా యాక్చువల్గా అనిపించింది. వాడు నా చెల్లి నంబర్ పెట్టుకోవడం అంటే వాడి చెల్లి నంబర్ వీడికి ఎట్టో తెలుస్తుంది, వాల్ పేపర్ పెట్టుకోమంటే ఇంకా టెక్నికల్ గా బాగుండదేమో. గురుజీ ఓకే. సో అదే అంటే థియేటర్లో చూసినప్పుడు అయితే ఇట్ వాజ్ లైక్ ఫేస్ ఫామ్ మూమెంట్ అనమాట. అంటే థియేటర్లో ఎవ్రీవన్ ఆల్మోస్ట్ ఇంకా యూనిసన్లో సై చేశారనమాట. అంటే మేము అట్లీస్ట్ మా రో మాత్రం ఇది ఏది మళ్ళీ పాలిటిక్స్కి కనెక్ట్ చేస్తాడా, మళ్ళీ ఏదైనా తీసుకెళ్తాడా అన్నట్టు వెళ్ళిండే. బట్ అది మరీ మెలో డ్రామాటిక్ ఎటో వెళ్ళిపోయింది భీమ్లా నాయక్. మళ్ళీ అన్పాపులర్ ఒపీనియన్ గైస్, నాకు భీమ్లా నాయక్ ఇష్టం, శ్యామ్ కాసర్లా ఇష్టం. బ్రిలియంట్ ఫిల్మ్. ఐ లవ్ దిస్. I'll tell you why. నాకు ఓపెనింగ్ లోనే అడవి తల్లి గుసగుసలు ట్రాక్ తోటి ఓపెన్ అవగానే ఐ వాజ్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ టు దట్ ఆ ఫ్రెష్నెస్. అండ్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు తమన్. రిపీట్ ఇవన్నీ పక్కన పెట్టేసిన, అండ్ ఐమ్ నాట్ రియలీ సాటిస్ఫైడ్ విత్ హిస్ బీజిఎమ్స్ ఆఫ్టర్ అఖండ యాజ్ వెల్. అవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ద ఇన్స్ట్రుమెంటేషన్ దట్ హీ యూజెస్ ఇట్ ఫీల్స్ వెరీ క్లీన్. ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ ట్రైంగ్ టు ఆర్టికులేట్, ఐ మీన్ ఇఫ్ ఐమ్ ఆర్టికులేటింగ్ ఇట్ వెల్, ఇట్స్ వెరీ క్లీన్, చాలా పాలిష్డ్గా ఉంటుంది. ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ దట్ యూ వాంట్ టు లిసన్ టు, యూ ఆర్ లిసనింగ్ టు ఇట్. సో ఆ దాంట్లో దట్ ఈస్ హౌ ద ఎక్స్పీరియన్స్ వాస్ గుడ్. అండ్ ఐ అగ్రీ, అసలు ఆఫ్టర్ పాయింట్ ఇట్ ఫెల్ట్ లైక్ ప్లీజ్ తొందరగా కొంచెం ముందుకెళ్ళవా అన్న ఫీల్ వచ్చింది. I think it started. I think this Taman's journey started with ASVR, Arvind Sametala. I think I love the audio track of Arvind Sametala. Naku it's the same thing. I was transported into that world. Our 20-minute sequence, the same Trivikram who made the so-called rape joke చేశాడు 2009 జల్సాలో అన్న వాళ్ళే. ఆ 20-minute stretch, that's a brilliant opening stretch I have ever seen in a Telugu film, at least ఓ కమర్షియల్ తెలుగు ఫిలింలో. It reminds me of again the same violence what Sandy said. అంతఃపురంలో ఉండే ఆ గోరీ వైలెన్స్ అసలు వేరే అసలు. Sandy you were saying, Sandy or Shankar you were saying something. సో అసలు నేను జనరలీ ఐఎమ్ సచ్ ఎ గాయ్. నేను అసలు హైప్ అవ్వడం, ఎక్సైట్ అవ్వడం ఇట్లాంటివి ఏం జరగవు అనమాట నాకు. ఆర్ కామెడీకి పడి నవ్వడం, ఇన్ జనరల్ ఐఎమ్ ఎ వెరీ మోడరేట్ గాయ్. బట్ ఎప్పుడైతే ఫస్ట్ ఆ లాలా భీమ్లా సాంగ్ రిలీజ్ అయిందో, ఆ టీజర్ రిలీజ్ అయిందో, అండ్ దెన్ ఎవ్రీ ఇంట్రొడక్షన్ వాజ్ గుడ్, ఎవ్రీ టీజర్ వాజ్ గుడ్. బట్ ఎప్పుడైతే టైటిల్ భీమ్లా నాయక్ అని ఫిక్స్ చేశారో
ఓకే అంటే like I wanted the movie to work badly because అయ్యప్పన్ క్వశ్చన్ నాకు చాలా ఇష్టం. అండ్ ఇఫ్ ఆ మూవీని జస్ట్ ఈగో బిట్వీన్ బ్యాటిల్ బిట్వీన్ టూ ఈగోస్ లా పెడితే చాలు, టైటిల్ భీమ్లా నాయక్ జనాల్ని అట్రాక్ట్ చేయడానికి చేసినా పర్వాలేదు అని అనుకున్నాను. ఐ వాజ్ దట్ హోప్, అంటే నాకు అంత హోప్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒకవేళ అలాంటి క్యారెక్టర్ చేశాడు అనుకో, అది దట్ ఇంపాక్ట్ రిపుల్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది అనమాట. అంటే కింద పడుతూ ఒక నెగిటివ్ షేడ్ కూడా కనబడుతుంది మనకి అయ్యప్పన్ క్వశ్చన్. సో ఐ వాస్ హోపింగ్ సో మచ్ ఫర్ దట్ మూవీ. బట్ ఫస్ట్ డే కాబట్టి అట్లా నడిచేసింది, కానీ మళ్ళీ చూడలేను అసలు. నాకు కూడా ఐ డోంట్ థింక్ నేను కూడా వెళ్ళదలుచుకోవట్లేదు రివాచ్ చేయడానికి. యా శంకర్ యువర్ సింగ్. సో బేసికల్లీ లైక్ వాట్ శాండీ సెడ్, టైటిల్ పెడితే భీమ్లా నాయక్ అని పెట్టారు అని అన్నాడు కదా. నేను ఐ థింక్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, ద ప్రొడ్యూసర్ నాగవంశీ ట్వీటెడ్ దట్ లేదు, దిస్ ఇస్ నాట్ ది యాక్చువల్ టైటిల్, ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ టు రివీల్, వీల్ రివీల్ టైం వస్తే వీల్ రివీల్ చేస్తామని చెప్పాడు అనమాట. డైరెక్టర్ అన్నాడు. ఓకే, నేను ఇంకా ఆర్గ్యూ చేస్తున్నా ఫ్రెండ్స్ సరే, భీమ్లా నాయక్ అని జస్ట్ పీకే ఇంట్రొడక్షన్ కోసం ఇచ్చిన టైటిల్ రాది, వీర్ ఆల్సో హ్యావ్ ప్రాపర్ ఇంట్రొడక్షన్స్ టు రారా ఇవన్నీ వస్తాయి చెప్పి నేను ఆర్గ్యూ చేస్తున్నా. అండ్ మళ్ళీ ఇంకా అర్థమైపోయింది, ఇంకా వీళ్ళు టైటిల్ కూడా మార్చట్లేరు, ఇంకా వీళ్ళు ఉంచేస్తున్నారు. యాక్చువల్లీ ఫస్ట్ రిలీజ్ చేసిన టీజర్ మీద ఏముంటుందంటే పవన్ కళ్యాణ్ ఇండియన్ భీమ్లా నాయక్ అనే ఉంటుంది. కానీ ఫ్యాన్స్ ఎంత రేంజ్ ఎక్కడికి లేపేశారంటే వాళ్ళు సచ్చినట్టు అది పెట్టాల్సి వచ్చింది టైటిల్. I don't know how much it impacted on the movie, but title అయితే అలా జరిగింది. అండ్ ఆల్సో లూప్ హోల్స్ ఇన్, మనం ఆబ్వియస్ గా సినిమా గురించి మాట్లాడేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్ పిక్చరైజేషన్స్ ఆఫ్ సాంగ్స్ అనేవి ఇంకా నాకు బయటకు వెళ్ళిపోవాలి థియేటర్ అని అనిపించాయి అనమాట. ఎంతసేపు నడుస్తావు సామి అనిపించింది. ఓకే రాదు నడిచే, ఓకే 30 seconds నడు, 1 minute నడు, పాట మొత్తం నడిచేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అక్కడెక్కడి నుంచో రావు రమేష్ నడుస్తూ వెళ్తాడు, వెళ్ళిపోతాడు. 4 minutes 3 minutes సాంగ్ మొత్తం వెనకాల ఆన్సర్స్ పోకాల చుట్టూ ఊగుతూ ఉంటారు. వెళ్ళిపోతాడు. The hero loses his job, everyone is dancing. అండ్ ర్యాండమ్ కమెడియన్స్ కమ్, అది ఇంకో వేరే సాంగ్ అనుకుంటా, ఎందుకు వస్తారో తెలియదు, సునీల్ ఎందుకు వస్తాడో తెలియదు. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్. కమెడియన్స్ వచ్చారు, క్రిమినల్స్ పోలీస్ కలిపి పాట పాడడం అంటే దరిద్రంగా. అంటే లైక్ ఫ్రమ్ వాట్ యూ సెడ్, ఇంద్రా, భీమ్లా నాయక్, టేకింగ్ దీస్ as ఎగ్జాంపుల్స్, అంటే ఆ ఎంటైర్ ఫేజ్ ఆఫ్ ఈవెన్ ఆది ఫర్ దట్ మ్యాటర్, దెర్ ఈస్ నో ఆర్క్ ఇన్ దోస్ మూవీస్. You know for a fact that this person is, అంటే just a small tweak in the screenplay will make you feel like వేరే ఊళ్ళో ఉండడము, he'll come back to his mission, something like that, but his original character is that only. Right. He's already a savior, he's not becoming a savior. And when someone is becoming a savior, you need something strong to relate to it. Like Prithvi said, ఎందుకు సేవియర్ అవుతున్నాడు అనే దానికి స్ట్రాంగ్ గా రిలేట్ అవ్వాలి. అండ్ దాట్ యాక్చువల్లీ కలేజా డస్ ఇట్ రెస్పెక్టబly well. So you believe, you want that person to become a savior in some sense, and he also very evidently humanizes the point that he is the savior. నేను దేవుని కాదు అని చెప్పి, which many people did not get anyways. Yeah. so that is something that is lacking in all the recent things. For someone like Mahesh Babu who pulled it off so sensibly, he himself is completely lacking out on that particular element, which makes it empathetic. సో పృథ్వీ, ఐ కంప్లీట్లీ రెజొనేట్ విత్ హిస్ పాయింట్ ఇన్ ద సెన్స్ దట్ నువ్వు సేవియర్ అవ్వద్దు అనట్లేదు, సేవియర్ అయ్యి మెసేజ్ ఇయ్యి. బికాస్ ప్రతి సినిమాలో ఇట్స్ లైక్ దిస్ అండర్ కరెంట్ ఉంది. వాల్మీకి అంతటోటే గజదొంగ నుంచి రామాయణం రాసినంతటి మార్చిగా ఎదిగినప్పుడు మా హీరో ఎదగడంలో తప్పలేదు అన్నట్టు. బట్ ట్రై టు యాడ్ సంథింగ్ ఎల్స్ దట్ విల్ మేక్ దెమ్ రిలేట్ కదా అని. అండ్ ఇంతకు ముందు సినిమాల్లో హౌ అంటే ఆర్క్ లేకపోయినా ఫర్ సమ్ రీజన్ దే వర్క్అవుట్. ఇప్పుడు కూడా ఆదికి రీవాచ్ వాల్యూ ఉంటుంది, ఇంద్రాకి రీవాచ్ వాల్యూ ఉంటుంది, సమరసింహారెడ్డికి రీవాచ్ వాల్యూ ఉంటుంది. రైట్, I'll give you the example. Even for daddy even for similar to your example actually, even Stalin, even if the movie is not good, no starting nunchi you know for a fact that he is capable. Right. Movie pakkan petteste you are fine with it. We are ready to samarpincheskodaniki మేము రెడీ. కానీ కొంచెం there is this feeling, there is this common social media lo usually you keep coming across this tagline kada, they don't make movies like that anymore. ఆ phrase గుర్తుందా? సో అది సో లెట్ మీ ఆస్క్ దిస్ క్వశ్చన్, ఎందుకు వస్తుంది? వై డూ యూ ఫీల్ దట్ థింగ్? అంటే యూ ల్యాక్ సంథింగ్ రైట్ నో, ఇస్ దాట్స్ వాట్ ఆ ఫ్రేజ్ వాడతావు కదా. సో ఆ మూవీస్ లో ఏముంటుంది? వై ఇస్ దట్
why do you keep going back to the films which we are talking about from the start? దట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ హౌ ఆడియన్స్ ఆర్ ఎవాల్వింగ్ ఇస్ వన్ మై పాయింట్ యాక్చువల్లీ. లైక్ ఇప్పుడు మనం చూస్తే లైక్ ఇందాక మనం అనుకున్నట్టే లైక్ వాట్ శాండీ సెడ్, మనం ఎవాల్వ్ అవుతూ వస్తున్నాం కాబట్టి ఐ డోంట్ థింక్ వీ విల్ అనలైజ్ ఆది యాజ్ వాట్ వీఆర్ అనలైజింగ్ ఇస్ బోచ్ ఎవర్ ఎవర్ ఆర్ వాట్ ఎవర్ ఫ్యాక్షన్ మూవీస్ వేర్ కమింగ్. లైక్ ఇప్పుడు అరవింద్ సమర్ తీసుకుని దాన్ని అనలైజ్ చేయం మనం ఆల్సో ఆది. సో యాజ్ అన్ ఆడియన్స్ గా మనము వీ విల్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. కానీ సో ఐ బిలీవ్ ఆడియన్స్ కూడా మనం దాన్ని యాక్సెప్ట్ చేసినట్టు ఇప్పుడు వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ దిస్ కదా అని నా ఫీలింగ్. దర్ ఆల్సో హ్యాస్ టు డూ సంథింగ్ విత్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఇస్ వాట్ ఐ బిలీవ్. Right. కరెక్ట్. ఈ సార్ట్ ఆఫ్ అగ్రీ. ఎందుకంటే అవి దే సార్ట్ ఆఫ్ మేక్ అవర్ చైల్డ్హుడ్ కదా, అండ్ వాట్ ఎవర్ ఆ చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని స్పెషల్ ఉంటాయి. అండ్ ఐ థింక్ ఓకే, నాస్ట్రేలియా Yeah, ఫ్యాక్టర్ అనుకోవచ్చు, బట్ అది కాకుండా ఓకే, నాస్ట్రేలియా ఇస్ అ వెరీ బిగ్ ఫ్యాక్టర్ విచ్ మేక్స్ యూ గో బ్యాక్ టు థింగ్స్ విచ్ యూ వాచ్ ఇన్ యువర్ చైల్డ్హుడ్ ఆర్ విచ్ టు ద సాంగ్స్ యూ లిసన్ ఇన్ యువర్ చైల్డ్హుడ్. దట్ ఐ అగ్రీ, బట్ దే డోంట్ మేక్ మూవీస్ లైక్ దిస్ ఎనీమోర్ అనే ఫీలింగ్. అంటే అందరూ అది వాడతారు That also అన్నట్టు, బట్ that also comes from nostalgia, big part, and also why we are discussing, like having a whole podcast on why they are not making those kind of movies. అంటే ఓన్లీ ఆస్ట్రేలియా అనే చెప్పట్లేదు, బట్ దట్ ఈస్ ఆల్సో ఫ్యాక్టర్ వై అంటే మనం అన్నిసార్లు రివాచ్ చేయగలడానికి ఫ్యాక్టర్ కూడా అది అయి ఉండొచ్చు. రైట్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఐ బిలీవ్ ఇస్ ఇన్నోవేషన్ అండ్ రిలేటబిలిటీ ఇస్ వాట్ ఐ బిలీవ్. ఆ టైంకి ఇఫ్ యూ సీ అది లైక్ ఎన్టీఆర్ ఇన్వైటెడ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ ఫ్యాక్షనిస్ట్. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత అగైన్ హీ కేమ్ బ్యాక్ టు అరవింద్ సమేత యాజ్ ఒక సూడో ఫ్యాక్షనిస్ట్ కైండ్ ఆఫ్ వచ్చాడు. సో అలాగా ఇఫ్ హీఈస్ ఇన్నోవేటింగ్ సంథింగ్ ఆర్ కొత్తగా ఏమైనా చేసినా ఆర్ మేబీ మోర్ రిలేటబుల్ టు అవర్ లైఫ్స్ అది చేసిన మేబీ వీ విల్ ఫైండ్ సంథింగ్ న్యూ ఆర్ వీ విల్ ఫైండ్ దట్ యాజ్ వన్ మోర్ పిక్ ఫర్ ద డైరెక్టర్ అనిపిస్తుంది. అరవింద సమేత వీరరాఘవ is something that again uses a template of Indra and Adi అవును. in a different way. Yeah. సో నా పర్స్పెక్టివ్ ఏంటంటే దే డోంట్ మేక్ మూవీస్ లైక్ దట్ ఎనీమోర్ ఇస్ పార్షియలీ ట్రూ ఫర్ మీ. ఎందుకంటే దెర్ ఇస్ సంథింగ్ ఫర్ ఎవ్రీ వన్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్. అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ బికాస్ నాకు దిస్ మైట్ సీమ్ ఫులిష్, బట్ ఇప్పుడు నేను ఒక ఆది లాంటి సినిమా, ఓకే లెట్స్ ఆది ఈజ్ అ రియలీ గుడ్ మూవీ. సో నేను ఇందాక చెప్పినట్టు బ్లేడ్ బాబ్జీ లాంటి సినిమా థియేటర్లో రిలీజ్ అయింది అనుకుందాం. ఇప్పుడు అన్లెస్ ఇట్ హ్యాస్ ద హైప్ ఐ వోంట్ పే $250 టు గో వాచ్ ఇట్. నేను ఓటీటీలో చూసుకుంటా. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ జస్ట్ ఓటీటీ అనేది ఇట్ క్యాన్ బి రీప్లేస్ విత్ DVD ఆర్ టీవీ. సో going to a theater is what I'm primarily focusing on. And more importantly, even in I personally believe that Ashtachamma, Sammohanam, both these films are commercial films. They are not art house films, they are not thrillers or like screenplay oriented films, they are pure commercial Definitely. films. But if you ask many people, I'm sure that they won't categorize them as commercial films. So commercial films subconsciously got that aura or that image of being nonsensical, హీరో వర్షిపింగ్, సమ్ సేవియర్ కాంప్లెక్స్, అర్థం పర్థం లేని పాటలు, అర్థం పర్థం లేని ఇన్ ద సెన్స్ స్క్రీన్ ప్లేలో, ఐ మీన్ టు సే నాట్ లిరికల్లీ, ఇవన్నీ వస్తే అరే కమర్షియల్ సినిమా. అసలు స్కోప్ ఏంటంటే అసలు గోపీచంద్ ఇస్ సో మెటా, హీస్ మేకింగ్ అ మూవీ కాల్డ్ పక్కా కమర్షియల్ విచ్ యూ ఆల్రెడీ నో విల్ హ్యావ్ ఆల్ దీస్ ఎలిమెంట్స్. చెక్ లిస్ట్ పెట్టుకుంటే పక్కా సాటిస్ఫై అవుతాయి ఇవన్నీ. ట్రూ. సో మనం ఒక జానర్ గురించి అస్సలు మాట్లాడలేదు, ఏంటి అంటే లవ్ స్టోరీస్. సో నాకైతే లవ్ స్టోరీ అంటే ఇప్పుడు ఇమీడియట్ గా గుర్తొచ్చింది ఏంటంటే డార్లింగ్. నాకు చాలా ఇష్టం ఆ సినిమా. ఈవెన్ దో ఫస్ట్ హాఫ్ పెద్ద ఏమంటారు ఆడియన్స్ ని ఎర్రిపప్పలు చేసిన స్టిల్ ఫైన్. నువ్వు పైసలు పెట్టి చూసావు అయినా కూడా. ఐఎమ్ స్టిల్ ఫైన్ టు రీవాచ్ ఇట్ ఆల్సో. అదే యా. లవ్ స్టోరీస్ ఇప్పుడు రాధేశ్యామ తీసుకుంటే అసలు ఏముండదు ఆ సినిమాలో. అసలు లవ్ స్టోరీ అంటే లవ్ జనరేట్ అవ్వాలంటే అట్లీస్ట్ ఆ లీడ్స్ మాట్లాడుకోవాలి కదా, మాట్లాడుకునే సీన్సే ఉండవు కానీ లవ్ వచ్చేస్తుంది అంతే. గోడ మీద బొమ్మలు వేయాలి, గోడ మీద బొమ్మలు వేయాలి ఫస్ట్. లిటిల్ గా డైలాగ్ ఉంటది ఈ సినిమాలో, నువ్వు కాలేస్తే పడిపోతా తెలిస్తే ముందు వేసేవాడు కదా అంటాడు. ఇంక దానికన్నా ఏముంటది. ఓహో ఓకే, నేను వినలే అనుకుంటా డైలాగ్. పూజా హెగ్డే పెట్టాల్సింది భయ్య. ఈ కాలం మీద ఫ్యాంటసీ అంటే ఏం చెప్పాలి, ఇంకో డైలాగ్ వస్తుంది ఇప్పుడు మళ్ళీ.
Yeah. So yeah, carry on. బట్ నాకు లవ్ స్టోరీస్ లో ఇఫ్ ఐ వాంట్ టు కాల్ బ్యాక్ సంథింగ్ వెరీ రీసెంట్లీ ఐ గో టు ఫిదా. అఫ్ కోర్స్ స్క్రీన్ ప్లే లో ఐ మీన్ స్టోరీ కొంచెం అటు ఇటు ఉన్నా దేర్ ఇస్ అ ప్రాపర్ కాన్వర్సేషన్స్ ఫర్ హీరోయిన్ ఫర్ వాట్ దే యాక్చువల్లీ వాంట్ టు అచీవ్ ఇన్ దేర్ లైఫ్స్, కానీ వాట్ దే వాంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దేర్ లవ్ లైఫ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇద్దరి మధ్య ప్రాపర్ కాన్వర్సేషన్ ఉంటుంది. దే హ్యాడ్ దేర్ డిసగ్రిమెంట్స్, దే హ్యాడ్ దేర్ మిస్కమ్యూనికేషన్స్, దే కమ్ బ్యాక్, సాల్వ్ ఇట్. ఓకే, నీ ఫాదర్ నీవు టాబ్లెట్ లేదు కాబట్టి ఉండిపోతావు అన్నది నువ్వు అలా చూస్తావు అంటే ఇట్స్ ఓకే, ఐ డోంట్ డినై దట్. బట్ ప్రాపర్ లీడ్స్ కి ఇద్దరికి కమ్యూనికేషన్ ఉంది. దే హ్యాడ్ దేర్ అగ్రిమెంట్స్, దే హ్యాడ్ ది డిసగ్రిమెంట్స్, మిస్కమ్యూనికేషన్ అయింది, కేమ్ బ్యాక్, రిజాల్వ్డ్ ఇట్, హ్యాడ్ దేర్ ఫైట్స్ అండ్ ఆల్ దెన్ అగైన్ కేమ్ బ్యాక్ అండ్ సాల్వ్ దేర్ అనిపించి నాకు ఫిదా ఇస్ వన్ థింగ్ ఐ వాంట్ టు పుట్ ఇట్ అవుట్. Right. Yeah. నాకు ఐ థింక్ ఇట్స్ డియర్ కామ్రేడ్. అంటే అఫ్ కోర్స్ ఇట్స్ లైక్ థియేటర్లో చూసి నేను కూడా ఫేస్ పామ్ చేసుకున్నా, చాలా సీన్స్కి ఫేస్ పామ్ చేసుకున్నా. లాస్ట్కి మనోడు లిలియన్ అరిచేసరికి ప్లీజ్ రా బాబు అని అనిపించింది నాకు కూడా. బట్ రీవాచ్ చేస్తుంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెల్ఫ్ అవేర్ అండ్ సెన్సిబుల్ మూవీస్ ఇన్ ద టర్మ్స్ దట్ ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ హౌ ఇట్ డీల్స్ విత్ PTSD or any of these things. Just with how Bobby's perspective towards Lily changes. It felt very organic to me. She's not extremely beautiful or portrayed to be so. She does not have an extremely charismatic persona or something like that. She doesn't show any skin, nothing of that sort. Both are very normal, very organically written characters, and the way they fall in love, అండ్ అఫ్ కోర్స్ బండేసుకుని నెత్తి మీద కవర్ పెట్టుకుని వెళ్ళిపోవడం, ఐ అగ్రీ, అవన్నీ కొంచెం అతి. కాకినాడ నుంచి హైదరాబాద్ స్కూటీ మీద నెత్తి మీద కవర్ వేసుకుని వర్షంలో వెళ్ళిపోయాడు చొక్కా లేకుండా. అదే, సో చొక్కా లేకుండా ఐ అగ్రీ, కొంచెం అతి ఉంటుంది. బట్ స్టిల్ ఇట్ హ్యాస్ ఇట్స్ హార్ట్ ఎట్ ద రైట్ ప్లేస్ అనిపిస్తుంది. ద కాన్వర్సేషన్స్ అంటే ద వన్ డైలాగ్ విచ్ యాక్చువల్లీ సోల్డ్ ఇట్ ఫర్ మీ ఇస్ హౌ హీ పుషెస్ హర్ టు ప్రయారిటైజ్ హర్ కెరియర్ ఓవర్ హిమ్. It is really progressive, nanu adite. And even the way Lily's sister, I think she looked great, more than Rashmika Mandanna. So the way she speaks, the dynamic that she and Bobby share, జాగ్రత్తగా చూసుకో, ఆర్ అరే ఏంటి నువ్వేంటి ఇక్కడ అని, ద వే షీ ఎమోట్స్ విత్ బాబీ, దే స్పీక్ వెరీ లెస్, బట్ ద కనెక్షన్ పక్కింటి వాళ్ళతో ఉండే కనెక్షన్ అనేది చాలా బాగా క్యాప్చర్ చేశారు. సో నాకు అది ఇష్టం, ఐ లైక్ దట్ మూవీ. Right. So my problem with Dear Comrade is ఫస్ట్ హాఫ్ ఒక సినిమా, సెకండ్ హాఫ్ ఒక సినిమా, రెండు కలిపి ఒక సినిమాలో పెట్టాడు. దట్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లమ్. సో రెండు సపరేట్ సినిమాలు తీసుకుంటే బాగుండేది అని నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ఫుటేజ్ కూడా ఉంది, ఒక పాట కూడా లేదు సినిమాలో. ఆ ఫుటేజ్ ఎందుకుందో తెలియదు. సో లేదు వద్దులే భయ్యా, ఒకటి చాలు. సో దేర్ ఇస్ ఒక లవ్ స్టోరీలకు కూడా వచ్చేస్తే దేర్ ఇస్ దిస్ రీసెంట్ మలయాళం ఫిల్మ్ హృదయం అని చూసాను. అది కూడా రెండు సినిమాలు. దట్ ఈస్ ఆల్సో టూ ఫిల్మ్స్. బాబోయ్, అసలు అది ప్రొడక్షన్ వాల్యూ కూడా డిఫరెంట్ రెండు ఫాస్ట్ కి. దట్ ఈస్ ఆల్సో టూ ఫిల్మ్స్. బట్ నాకు ఆ సినిమా చాలా నచ్చింది యాక్చువల్లీ. రెండు సినిమాలు నేను కూడా ఒప్పుకుంటా, ఎందుకంటే డైరెక్ట్ 4 years గ్యాప్ అని చెప్పేస్తారు, వాడే 4 or 5 years గ్యాప్ అని. సెకండ్ హాఫ్ సార్ట్ ఆఫ్ 96 లా ఉంటది, బట్ ఫైన్. స్టిల్ అంటే అట్లా అసలు అట్లా ఫీల్ గుడ్ సినిమా అనేది రావట్లేదు. ఏమని ఖచ్చితంగా మెసేజ్ ఉండాలి ఆర్ చూసి ఆహా బాగుందిరా జీవితాన్ని బయటికి రావాలి నేను సినిమా నుంచి, అసలు అలాంటి ఇదే లేదు తెలుగు సినిమాలో ప్రస్తుతానికి. అంతమాట అంటే రాధేశ్యామ్ చూడు ఎంత ఫీల్ గుడ్ ఉంటుందో. అవును, నిద్రపోయేంత చాలా బాగా అనిపించింది. బట్ మొన్న యాక్చువల్లీ ఐ జస్ట్ సే దిస్ వన్ పాయింట్, మొన్న నేను శంకర్ మాకు బాగా నవ్వుకుంటాము. పరచూరి గారు యంగ్ న్యూ ఏజ్ డైరెక్టర్స్ తోటి రౌండ్ టేబుల్ ఉంటది అనమాట. ఐ థింక్ యూ గైస్ నీకు గుర్తుందా శంకర్? I'm not sure about the title. He has Swaroop ఉంటాడు, ఆత్రేయ డైరెక్టర్, వివేక్ ఆత్రేయ ఉంటాడు. All these people are there. So he praises Vivek Atre for his brilliant writing in Broche, but he says that నువ్వు ఆడియన్స్ ని మోసం చేసావు, నువ్వు కావాలని విషయాలు దాచావు అంటే. ఫస్ట్ నుంచి he showed it like 2 separate story lines, but in the interval అంటే నువ్వు అక్కడ జరుగుతున్నది ఒకటి, నువ్వు చూపించింది ఒకటి, which is quite similar to what Darling is. అంటే అక్కడ జరిగేది ఒకటి, మనకి చూపించేది ఒకటి, ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ లైన్స్. సో ఐ థింక్ లవ్ స్టోరీలో ఒక స్క్రీన్ ప్లే ఆస్పెక్ట్ ని ఇంప్లిమెంట్ చేయడం ఇస్ సంథింగ్ దట్స్ అ రియలీ ఇన్నోవేటివ్ ఐడియా విచ్ హ్యాపెండ్ లాంగ్ అగో. అండ్
ఆల్సో కరుణాకర్ ఇన్ బీయింగ్ ద వ్యాకీ డైరెక్టర్ హీస్, అలా ఎందుకు అయిపోయాడో తెలియదు కానీ అసలు జీనియస్ ఐడియా. హీ కూడా సరదాగా ఫారిన్ లో షూటింగ్ చేసుకున్నాడు, వచ్చి ఇక్కడ ఇండియాలో షూటింగ్ చేసుకున్నాడు, హిట్ అయిపోయింది సినిమా. అండ్ half of the fun that is generated in the second half is callbacks of the characters that were fictionally created in the first half. ఇండియా కూడా ఏంటో ఒక ఇంట్లో ఒక విల్లలో చేసేస్తాడు, అయిపోయింది. And that's amazing. And so I think that is fine. So actually if you I'll pose this as my next question actually after Prithvi is done with his pick for this. Right. So let's go ahead with your yeah. So నాకు పిక్స్ ఏమనిపించాయంటే, సో కృష్ణవంశీస్ నిన్నే పెళ్ళాడతా, మురారి, beautiful, and I don't think you'll be expecting this, but Bhadra. Nice. Bhadra has a very good callback value. అంటే obviously because of Raviteja, no other reason. But అది అండ్ అందులో ఉండే సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి, అండ్ కామెడీ కూడా బాగుంటుంది. అండ్ ఆబ్వియస్లీ కృష్ణవంశీస్ మురారి అండ్ నిన్నే పెళ్ళాడతా ఆర్ రియలీ క్లాసిక్స్ ఆల్రెడీ. సో అండ్ అగైన్ ఇంతకుముందు నేను చెప్పినట్టే, సో the leads are having a conversation. So when there is no conversation, you cannot expect them to have love for the other person, right? Yeah. Which again, we are going back in circles, because which again takes back to the point that it has to have good writing. A writing table నుంచి ఏది లేకపోతే నువ్వు సెట్కి వచ్చేసి నేను అది ఇది చేస్తా అంటే I don't think it works. Yeah. I think we can go to the next question, Srikhar. Yeah. No. So like నాకు ఇంకొక ఫైనల్ పిక్ ఏంటంటే అష్టాచమ్మ ఇస్ లైక్ one of the most organic love stories that I watched, and it is very silly. ఇప్పుడు లావణ్యాస్ క్యారెక్టర్ ఇస్ సంథింగ్ లైక్ చోచీట్ అంటుంటుంది, ఏందక్కని బాధ అన్నట్టు అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ యూ కైండ్ ఆఫ్ ఎంపథైజ్ విత్ హర్ దట్ అరే నాకు లైఫ్లో ఇది ఒక్కటే నాకు కావాలి. షీఈస్ అన్ ఎంటైటిల్డ్ క్యారెక్టర్ ఫర్ షూర్, డబ్బులు ఉన్నాయి, బట్ స్టిల్ యూ రూట్ ఫర్ దెమ్. So Indraganti is people say that Trivikram is always writing rich characters and all of that. Kani I think Indraganti is more of a rich guy character. Last సమ్మోహనం కూడా ప్రాపర్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ఒక మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. బట్ పాయింట్ ఏంటంటే అదేదో త్రివిక్రమ్ దాంట్లో వాడు తోపు అని చూపించినట్టు ఉంటుంది, దీంట్లో తోపు అని చూపించినట్టు ఉండదు. బేసిక్ గా ఆ స్ట్రగుల్ ఫర్ మనీ అనేది తీసేస్తాడు అనమాట ఇంద్రగంటి. హీ డీల్స్ విత్ సమ్ అదర్ స్ట్రగుల్స్, అండ్ అందుకే ఏమో రెండు చాలా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. సమ్మోహన్ ఇస్ ఆల్సో బ్రిలియంట్. ప్రాబబ్లీ దట్ ఈస్ ద లాస్ట్ ఫీల్ గుడ్ ఫిల్మ్ వి సా ఇన్ తెలుగు. I think ఈ నగరానికి ఏమైంది వాజ్ లేట్ ఆఫ్టర్ దట్ కదా, లవ్ స్టోరీ స్పేస్ లో మాట్లాడు, లవ్ స్టోరీ స్పేస్ లో స్పెసిఫికల్లీ కృష్ణ అండ్ హిస్ లీలా ఆల్సో ఐ థింక్ వాజ్ ఆల్సో గుడ్, బట్ నాట్ యాజ్ గుడ్ యాజ్ సమ్మోహనం నా పరంగా అయితే. డిఫరెంట్ లెవెల్ ఉంది. నేను ఐ వాస్ బింజింగ్ ఇంద్రగంటిస్ వర్క్ అంటే వాడు నిన్న కూడా నాకు సమ్మోహనం స్నాప్ ఏదో పెడుతున్నాడు, లైక్ ద ఫస్ట్ షాట్ ఆఫ్ నరేష్ ఇలా సినిమా చూస్తే ఒకటి ఏడుస్తుంటాడు చూసారా, సినిమా చూస్తూ వెనకాల నుంచి 150 సార్లు ఏడుస్తాను అన్నాను అడుగుతూ ఉంటాడు. ఆ సీన్ వెరీ ఆర్గానిక్, చాలా బాగుంటుంది ఆ సీన్. Brilliant how we have talked about Jambalakadi Pamba and Sammohanam both starring Naresh. What an actor he is. Yeah, seriously. మొన్న జంధ్యాల గారి జయంతి సంథింగ్ ఈటీవీ సినిమా, లైక్ ఐ సెడ్ కాన్స్టెంట్లీ మా ఇంట్లో నడుస్తుంది. జంధ్యాల గారు చాలా మూవీస్ ఆయన చేశారు, చాలా ఆల్ హిస్ మూవీస్ ఆర్ హిమ్ అండ్ రాజేంద్ర ప్రసాద్. ఏదో ఇప్పుడు అట్లీ ఎలా అయితే విజయ్ ఒక సినిమా చేసి నెక్స్ట్ సినిమా ఎవరికో ఇస్తాడో అలా వర్కింగ్ విత్ షారుఖ్ ఖాన్. వాట్ యు సేయింగ్? అదేలే కొంచెం మాడు కూడా మారిపోయాడు. So this brings me to my next question actually. So how far do you think screenplay is important in the template commercial cinema that we are speaking about? So do you think that it works more if it is a linear screenplay, or do you know of some directors or some movies which have non-linear screenplay or very unique screenplay that are still considered to be commercial cinema? Right. అంతే. ఐ థింక్ వాటికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు ఇదర్ కిక్ ఆర్ శివాజీ. అవి నాకైతే తడుతున్నాయి కరెంట్లీ. అగైన్ శివాజీ గురించి ఆల్రెడీ 40 నిమిషాలు సొల్లు ఆగింది కాబట్టి అది పక్కన పెట్టేస్తే, కిక్ ఈజ్ ఆల్సో అ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఇన్ అ వే. అంటే ఫస్ట్ ఇలియానాతో ఓపెన్ అవుతుంది, షీ టెల్స్ హర్ స్టోరీ, దెన్ తన ఫ్లాష్ బ్యాక్లో వెళ్తున్నప్పుడు ఇంకో స్టోరీ వస్తుంది, దెన్ ద లీనియారిటీ కమ్స్ ఇన్ ద ఇంటర్వెల్ వేర్ హీ సేస్ గేమ్ ఆన్, దెన్ అప్పుడు లీనియర్ అవుతుంది. సో అలా అనుకున్నప్పుడు ఇట్స్ అ వెరీ బ్రిలియంట్ స్క్రీన్ ప్లే.
అండ్ యాజ్ అంతకుముందు చెప్పినట్టు దెర్ ఆర్ ఆల్ ద కమర్షియల్ వాల్యూ, సాంగ్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, బ్రిలియంట్, వీ హ్యావ్ బ్రిలియంట్ రవితేజ. సో ఐ థింక్ నా ఎగ్జాంపుల్ అయితే అది. బట్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ స్టిల్ రిక్వైర్డ్ అంటే బికాస్ ఐఎమ్ గోయింగ్ టు 2000s, it shows how the recent commercial films are not as good in the terms of screenplay అనుకుంటా. లైక్ మేక్స్ అ లాట్ ఆఫ్ సెన్స్, యాక్చువల్లీ వెరీ గుడ్ పిక్. రైట్. నాకు వచ్చేసి ఇఫ్ మనం అంటే చూసాం కాబట్టి అఫ్ కోర్స్ చాలా వెరీ కమర్షియల్ విత్ గ్రేట్ స్క్రీన్ ప్లే రిటర్న్. ఐ సార్ట్ ఆఫ్ లైక్ అంటే ఆల్సో ఐ మీన్ స్క్రీన్ ప్లే పరంగా చూస్తే సినిమాకి ఎలాగో నచ్చింది అవన్నీ పక్కన పెట్టేస్తే స్క్రీన్ ప్లే పరంగా అడిగినా కాబట్టి ఐ లైక్ అంటే. అండ్ ఆల్సో రేస్ గుర్రం విచ్ యాక్చువల్లీ మెన్షన్ బిఫోర్. రేస్ గుర్రం నీకు ఏమి నాన్ లీనియర్ ఐ మీన్ ఏముండదు, కట్ 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 వెళ్ళిపోతుంది. బట్ ఎవ్రీ సీన్ కి దేర్ ఇస్ ప్రాపర్ స్టార్ట్, మిడ్, అండ్ ఫాలోడ్ బై ద నెక్స్ట్ సీన్. నేను అది అలా కాదు, మూవీస్ విత్ వ్యాకీ యూనిక్ స్క్రీన్ ప్లే, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉండి స్టిల్ దే పాస్డ్ ఆఫ్ యాస్ గ్రేట్ కమర్షియల్ మూవీస్, అది నేను అనేది. సో లైక్ కిక్ చూసినప్పుడు నీకు ఒక కమర్షియల్ మూవీ చూసినట్టు ఉంటుంది, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ లేయరింగ్ దట్ హ్యాపెన్స్. సో అలా ఏమన్నా రైట్. ఓకే, వెరీ టఫ్. బట్ ఐ థింక్ అట్లా యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఫిల్మ్ మేకర్స్ టు వర్క్ ఇట్ అవుట్. అండ్ నార్మల్ లీనియర్ స్క్రీన్ ప్లే కమర్షియల్ సినిమాకి రావడమే చాలా కష్టం. బట్ ఐ థింక్ దేశముద్రలో కూడా సెకండ్ హాఫ్ లో హీరోయిన్ కి బ్యాక్ స్టోరీ ఉంటుంది అనుకుంటా కదా. అది కూడా నాన్ లీనియర్ అనలేము యాక్చువల్లీ. ఫ్లాష్ బ్యాక్ అంటే ఫ్లాష్ బ్యాక్ లోనే ఉంటుంది. అప్పట్లో ఇట్స్ ఆల్వేస్ ఫ్లాష్ బ్యాక్ ఫిల్మ్స్ కదా. అప్పుడు ఐ యూస్ టు కీప్ లిసనింగ్ టు దిస్ సేయింగ్ దట్ ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఉంది అంటే, ఓ ఇట్ లైక్ అప్పుడు కొత్త పదం అన్నాడు ఫ్లాష్ బ్యాక్ అంటే, ఓకే సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని అప్పుడు ఉండేదన్నమాట. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ శివమణి కైండ్ ఆఫ్ హ్యాస్ సమ్ దట్ థింగ్, ఆర్ మేబీ శివమణి కాదు, కళ్యాణ రాముడు సినిమాలో ఇది ఆల్సో గుర్తుందా? కళ్యాణ రాముడు సినిమాలో మూవీ చూడలేదా? ఓకే, ఇట్స్ వెరీ గుడ్, అంటే చాలా మంచి సినిమా, కామెడీ చాలా బాగుంటుంది. ఐ థింక్ యూ షుడ్ వాచ్ ద ఫిలిం. ఓకే, మాస్ ఆల్సో ఎవ్రీథింగ్ ఇస్ ఫ్లాష్ బ్యాక్ ఓన్లీ. శివమణి, ఇంద్ర అన్ని ఫ్లాష్ బ్యాక్ లకే కట్ అవుతాయి. సో నాట్ ఎగ్జాక్ట్లీ నాన్ లీనియర్, బట్ నాకు తెలిసి విక్రమ్ కే కుమార్ ఇస్ వన్ గై హూ మాస్టర్డ్ ఇట్ with Manam at least. Manam is a brilliant film, and నాకు చాలా ఇష్టం. Brilliant film, and it's an out and out commercial movie, though people found it confusing కొంతమందికి, but still it is very self explanatory once you get a hold of who ఎవరి పేరు ఏంటి అనేది ఒకటి క్లారిటీ వస్తే కొంచెం టైం పడుతుంది, బట్ వచ్చేస్తుంది. But ultimately it was an attempt at a commercial cinema only, if you ask me. Definitely. So that is one. Definitely a great pick. చాలా మంది ఏమనుకుంటారు అంటే కమర్షియల్ సినిమా, అదే ఇంతకుముందు నువ్వు అన్నట్టే, దే ఆర్ నాట్ ఏబుల్ టు డిఫరెన్షియేట్ వాట్ ఈస్ కమర్షియల్ సినిమా. ఎనీ ఫిలిం దట్ ఈస్ ప్లేయింగ్ ఇన్ థియేటర్స్ ఫర్ లార్జర్ ఆడియన్స్ అండ్ ఈస్ ప్లేయింగ్ ఫర్ ద గ్యాలరీ, యూజువల్లీ ఇలా అంటారు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ కమర్షియల్ సినిమా. ఎనీ ఫిలిం దట్ వాంట్స్ టు మేక్ మనీ బై పుల్లింగ్ ద ఆడియన్స్ టు ద సినిమా హాల్స్ ఈజ్ కమర్షియల్ సినిమా, అంతే. దెర్ ఇస్ నో అదర్ వే టు ఇట్. సో నేను యాక్చువల్లీ ఎప్పుడో అనుకుంటాం అనమాట. సో బేసికల్లీ లైక్ మనం ఎప్పుడైనా ఒక సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చూసినప్పుడు హౌ వీ అప్రిషియేట్ ఇట్ బియాండ్ గోయింగ్ ఆల్ ద మిస్టేక్స్ దే హ్యాడ్ ఇన్ ద స్క్రీన్ ప్లే కానీ ఏం కానీ, ఇట్ ఈస్ ఆల్సో సిమిలర్లీ సేమ్ ఎఫర్ట్ అండ్ సేమ్ డిఫికల్టీ లెవెల్ టు ప్రాపర్లీ మేక్ కమర్షియల్ ఫిలిం వితౌట్ మేకింగ్ నాన్ సెన్సికల్ సీన్స్. ఒక ప్రాపర్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, ప్రాపర్ స్క్రీన్ ప్లే కైండ్ ఆఫ్ ఫిలిం అంత తీయడం ఎంత కష్టమో, we also have to give credit to the filmmakers who perfectly nailed commercial films kada, like Kick, like Shivaji అనేది ఒక టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ అయిపోయింది. అసలు శివాజీ 16 years అయింది అనుకుంటా, మన రీసెంట్ లో 1 month బ్యాక్, 15 days బ్యాక్. how great that film actually is. And also Kick కూడా, all these commercial films who actually nailed every aspect of commercial cinema, we have to give credit కదా. సో దట్ ఈస్ అంటే మనం ఇప్పుడు కమర్షియల్ సినిమాని కొంచెం తక్కువ చేసి మాట్లాడుతాం అనిపించింది నాకు. That's why I'm bringing out this. తక్కువ చేసి మాట్లాడ అంటే ఒపీనియన్ అంటే ఐ డోంట్ థింక్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ దాట్ పాయింట్. అంటే అక్కడ నుంచి రావట్లేదు. వీ వాంట్ మోర్ కమర్షియల్ సినిమా టు బి బెటర్, టు బి గుడ్. అక్కడ నుంచి వస్తున్నాం అనిపిస్తుంది నాకు. ఈవెన్ శ్రీమంతుడు అప్పటిదాకా కూడా ఇట్ వాజ్ రియలీ గుడ్. శ్రీమంతుడు ఈజ్ లైక్ అమేజింగ్. అంటే జాగోరే జాగో సాంగ్ వచ్చినప్పుడు ఐ స్టిల్ రిమెంబర్, ఫకాడ్ పేజ్ ఉంది కదా ఇన్స్టాలో. సో
దే పోస్టెడ్ అ బ్లాక్ అండ్ వైట్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఆఫ్ దెమ్ హ్యావింగ్ గూస్ బంప్స్ ఫర్ ద సాంగ్ అనమాట. సో ఆ లెవెల్లో పీపుల్ వర్ గెటింగ్ గూస్ బంప్స్ అండ్ ఎవ్రీథింగ్, విచ్ ఇస్ రియలీ నైస్. కానీ ఎక్కడంటే నాకు ఎక్కడ బాధ వేస్తుంది అంటే, సుధీర్ వర్మ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ఒక గాడ్ ఫాదర్ 2 ఎడిటింగ్ పెట్టేసి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లాగా రణరంగం ఇటు తిప్పేసి అటు తిప్పేసి కెమెరాని ఫ్లాష్ బ్యాక్లో తీసుకెళ్ళిపోవడము, దాన్ని స్క్రీన్ ప్లేలో గిమిక్స్ లాగా వాడడము. సో ఇట్లాంటివి ఇట్ ఫీల్స్ అ బిట్ డిస్రెస్పెక్ట్ఫుల్ టు ద అటెన్షన్ ఆఫ్ ది ఆడియన్స్ అంతే. సో అగైన్ quite honestly ఇప్పుడు ఏంటంటే, not many people might know that this is taken from Godfather 2. Exactly. And there is no pride in knowing also. తెలుసుకుని ఏం కెమెరా అంటే ఏం పీకలేదు. సో వెళ్ళి అదే డబ్బులు ఇచ్చి సినిమా చూసాం. బట్ ద పాయింట్ ఇస్ దట్ ఒరిజినాలిటీ pays off for itself is what I definitely believe. Right. So couple of points. So first ఏంటి అంటే, కొరటాల శివ సినిమాలో VFX కి హ్యూజ్ షౌట్ అవుట్, బిగ్ ఫ్యాన్. అసలు హ్యూజ్ ఫ్యాన్. సో సెకండ్ ఏంటంటే, శ్రీమంతుడికి అనుకున్న శ్రీమంతవతి ఇది వచ్చింది. ఇప్పుడు మన రీసెంట్ గా ఇది ఆచార్య కూడా అసలు వావ్ దారుణంగా ఉన్నాయి. ఇట్ కాంట్ బి టాప్డ్. అసలు ఆరాధన వచ్చినా ఆచార్య వచ్చింది ఆరాధన తర్వాత. అది లేదు అంటే రామ్ చరణ్ కి కొంచెం ప్రాక్టికాలిటీ బాగా పెరిగింది. హిందీలో రిలీజ్ చేయకుండా చాలా పెద్ద డెసిషన్ తీసుకున్నాడు. మొన్న ఏదో నేను యాక్చువల్ గా RC16 హిట్ అవ్వాలంటే ఆచార్య ఫ్లాప్ అవ్వాల్సిందే, అదే విధి అని చెప్పి అంటున్నా. నేను ఆచార్య చూడలే, బట్ ఎనీవేస్. సో సెకండ్ పాయింట్ ఏంటంటే, యాజ్ శ్రీకర్ మెన్షన్, ఆర్ ఫిల్మ్ మేకర్స్ ఏవేందో అంటే హీరోస్ ని డెమిగాడ్స్ అంటూనే, అంటే జనాలని నిజంగానే పిచ్చోళ్ళు అని అనుకుంటున్నారా ఫిల్మ్ మేకర్స్? దట్ ఈస్ ద క్వశ్చన్ దట్ వీ హ్యావ్ టు రైజ్, రైట్? అంటే ఒక డెమిగాడ్ కింద పోర్ట్రే చేస్తున్నారంటే హాఫ్ ఆఫ్ ఎవరైతే పోర్ట్రే చేస్తున్నారో అది ఫ్యాన్స్ పిచ్చోళ్ళు అని అనుకుంటున్నట్టే అనిపిస్తుంది నాకైతే. ఐ మీన్ దెర్ ఇస్ అగైన్ డిస్టింక్షన్ ఫ్యాన్ కి ఫెనటిక్ కి. రాజమౌళి చెప్తాడు చాలా క్లియర్. సో ఆర్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ సచ్ ఆ జోన్ లో ఉన్నారా అంటే ఆడియన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు మనం, వాడు ఇచ్చే డబ్బులు వాడు ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే హీరోని చూసి వస్తారు కాబట్టి. అంటే ఆడియన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే రిజల్ట్ ఎలా ఉంటుంది అని ఎగ్జాంపుల్ గా చెప్పలేము కానీ, బట్ ఆచార్య నేను చూడలేదు, సో ఐ కాంట్ సే దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. బట్ ఎస్విపికి ఎంత ఐ మీన్ ఐ డోంట్ నో హౌ మచ్ మనీ ఇట్ కలెక్టెడ్ ఎక్సెట్రా ఎక్సెట్రా, డిడ్ ఇట్ మేక్ ప్రాఫిట్స్ ఆర్ అవన్నీ తెలియదు కానీ, బట్ ఇట్ డిడ్. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్, బట్ అది నా ఒపీనియన్ అంతే. సో ఎందుకంటే ఇట్ ఈస్ డంపింగ్ డౌన్ సో మెనీ థింగ్స్ ఇన్ టు వెరీ జనరిక్ వన్ లైన్ స్టేట్మెంట్స్. సో సినిమా చూసిన తర్వాత ఐ హ్యాపెన్ టు లిసన్ టు దిస్ పాడ్కాస్ట్ అబౌట్ ద యాక్చువల్ ఎకనామిక్స్ ఆఫ్ వాట్ banks are facing right now, and the same Modi and Shah example which he gives in the film. So just ఒక anecdotal evidence తీసేసుకొని జస్ట్ ఆ చిన్న పేపర్ ఆర్టికల్ లోంచి సినిమా రాశాడు ఎవరు ఈయన పెట్ల. అండ్ ఓకే రాయి, నో ఇష్యూస్, నువ్వు యూ మేక్ అ ఫిక్టిషియస్ స్టోరీ, నో ఇష్యూస్, ఏమైనా చేసుకో, నువ్వు దానిపైన ప్రాఫిట్స్ చేసుకో, పర్లేదు. బట్ వెన్ యూ క్రాస్ ద లైన్ ఫ్రమ్ ఫిక్టిషియస్ ఇన్ టు రియాలిటీ, స్టెప్పింగ్ ఇన్ టు రియాలిటీ అండ్ దెన్ ట్రై టు బ్లర్ ద బౌండరీ, అండ్ దెన్ నీ ఇక్కడ కూర్చొని నేను సొల్లు చెప్తాను విను, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, రేపు వెళ్ళి లోన్ తీసుకో, టెంపుల్ అంటే బ్యాంక్ అంటే టెంపుల్, ఇలాంటివన్నీ వాడుతున్నప్పుడు హౌ మచ్ డంపింగ్ డౌన్ అంటే నువ్వు రెస్పెక్ట్ ఇవ్వనట్టే కదా ద పర్సన్ హూ ఇస్ లిజనింగ్. సేమ్ థింగ్ అంతకుముందు చెప్పింది చెప్తున్నా, చెప్పేవాడికి వినేవాడు లోకువ. అది నువ్వు నమ్ముతున్నంత వరకు ఐ థింక్ ఐ మీన్ ఐ డోంట్ నో దాంట్ వేసుకుంటాను, బట్ నాకైతే క్లాసిక్ కేస్ ఆఫ్ డిస్రెస్పెక్టింగ్ ది ఆడియన్స్ ఇస్ డెఫినెట్లీ ద డౌన్ఫాల్ ఆఫ్ శ్రీను వైట్ల. అంటే ప్రోగ్రెసివ్లీ డిజాస్టర్స్ చాయిసెస్ ఆఫ్ వాట్ కామెడీ మీన్స్, వాట్ బ్రూస్లీ అయితే అసలు ఇట్స్ టెరబుల్. ఈవెన్ బాద్షా ఫర్ దట్ మ్యాటర్, అంటే పడుకుని లేలేనారా అంటే ఇట్ ఈస్ సమ్ అదర్ evolution of slapstick into something worse. Asala I don't know how he managed to pull that off. So something worse paina inka ante. So I
అంతే. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ థింక్ పాపం దాని తర్వాత బ్రహ్మానందం గారు ఆల్సో స్టాప్ మేకింగ్ మూవీస్ కదా ఆఫ్టర్ అ పాయింట్, ఆఫ్టర్ బీయింగ్ యూస్డ్ ఫర్ స్లాప్ స్టిక్. మచ్ డిజర్వ్డ్ బ్రేక్ అనిపించింది, అఫ్ కోర్స్ డ్యూ టు హెల్త్ రీజన్సే. బట్ ఐ డోంట్ మీన్ ఇట్ ఇన్ అ బ్యాడ్ వే, కానీ ద బ్రేక్ దట్ హీ హ్యాడ్ టు టేక్ బికాస్ ఆఫ్ హిస్ హెల్త్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ a very positive thing for his, right, very good, very a blessing good. in disguise in a way. Definitely అడిగితే. సో అండ్ ఇందాక అంటున్నప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ స్ట్రైక్ అయింది. సో అంతరిక్షం అనే సినిమా ఉంది. సో ఇట్ డీల్స్ విత్ అ వెరీ హై సైంటిఫిక్ డేటా ఎట్సెట్రా ఎట్సెట్రా, చాలా వర్డ్స్ ఉంటాయి, చాలా జార్గన్ ఉంటుంది. సెకండ్ అంటే ఫస్ట్ హాఫ్ లైట్ తీసుకోండి, ఫస్ట్ హాఫ్లో ఏముండదు. సెకండ్ హాఫ్లో వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఆ మిషన్ వెళ్ళి చేయడం అవన్నీ. సో అక్కడ కూడా హీస్ డంబింగ్ డౌన్ ద ఆడియన్స్. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటున్నా అంటే, రీసెంట్గా ఐ వాచ్ దిస్ ఇంటర్వ్యూ ఆఫ్ ఆర్ మాధవన్ వెర్ ఈస్ ప్రమోటింగ్ హిస్ రాకెటరీ ఫిలిం. సో చాలా స్పెసిఫిక్గా చెప్పాడు, ఇది పక్కా కమర్షియల్ సినిమా, ఈ స్టోరీలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, నేను చాలా కమర్షియల్గా తీసాము. అండ్ అగైన్ అట్ ద సేమ్ టైం మేము డమ్ డౌన్ చేయలేదు, సైన్స్ని డమ్ డౌన్ చేయలేదు, ఆడియన్స్కి తెలుసు అండ్ ఆడియన్స్ ఆర్ వెరీ వెల్ అవేర్ అట్ దిస్ పాయింట్, కాబట్టి మేము ఎలా ఉందో అలానే జార్గన్ వాడాము అని చెప్పాడు. వాట్ హ్యాపెన్స్ ఇన్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వచ్చిన అంతరిక్షంలో ఏమవుతుందంటే, ఆ డమ్ డౌన్ చేసేసి సైన్స్ని మొత్తం పక్కన పెట్టేసి ఆ స్టోరీ మొత్తం వాడేదో పర్సనల్ గ్రజ్ని తీసుకుంటున్నట్టు ఎటెటో వెళ్ళిపోతుంది. ఇట్ గోస్ సమ్వేర్ ఎల్స్. సో ఆ రెస్పెక్ట్ ఇవ్వలేదు అనిపించింది. అంటే వెన్ యూఆర్ ప్రమోటింగ్ యువర్ ఫిలిం సేయింగ్ దట్ ఇస్ ద ఫస్ట్ ఎవర్ స్పేస్ ఫిలిం ఇన్ తెలుగు ఎట్సెట్రా ఇలా ప్రమోట్ చేసినప్పుడు బీ ట్రూ టు వాట్ యూఆర్ ప్రమోటింగ్ అట్లీస్ట్ అన్నట్టు అనిపించింది. ప్రశాంత్ వర్మ ఈజ్ ఆర్ కాలేజ్ అలమ్నై అనమాట. సో ప్రశాంత్ వర్మ కాదు, సంకల్ప్ రెడ్డి, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కాలేజ్ అలమ్నై ఉంది. సో బేసికలీ ఇప్పుడు అంటే ఇట్ ఫీల్స్ డమ్ అనే పదం ఐ స్టాప్ యూజింగ్, ఇట్ ఫీల్స్ రాంగ్ టు కంపేర్ ఇట్ విత్ ఇంటర్స్టెల్లర్ యాక్చువల్లీ. సో ఇంటర్స్టెల్లర్ కంపేర్ చేశారా? కంపేర్ చేయడం అంటే మనం అనుకుంటున్నాం ఇట్స్ లైక్ ఇట్స్ హెవీలీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఇంటర్స్టెల్లర్. దెర్ ఇస్ వన్ థింగ్ దట్ ఈస్ గోస్ట్ ఆఫ్ ద పాస్ట్ ఉంది, హీ వాంట్స్ టు ఓవర్కమ్ ఇట్. సో ఎవ్రీథింగ్ ఉంది, బట్ సమ్హౌ గాజీ ఈజ్ సో అథెంటిక్, సో సెల్ఫ్ అవేర్, సో ఓపెన్లీ అక్నాలెడ్జింగ్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ నాట్ క్లోజ్ టు రియాలిటీ. సో బట్ వీ డిడ్ అవర్ బెస్ట్ అండ్ ఇట్ స్టిల్ ఈస్ వెరీ ఆథెంటిక్ టు దట్ పాయింట్. సో అలాంటివి చేసిన తర్వాత కిందకి వెళ్ళిపోయాం, నెక్స్ట్ పైకి వెళ్ళిపోదాం అన్నట్టుగా అనిపించింది. హీ మేబీ యాక్చువల్లీ ఫ్యాంటసీ అయి ఉండొచ్చు, ప్యాషన్ అయి ఉండొచ్చు, దట్స్ కంప్లీట్లీ ఫైన్, బట్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్ అనిపిస్తుంది. ఇప్పుడు యాక్చువల్లీ గాజీ వాజ్ మేడ్ విత్ అ బిగ్గర్ స్టార్ దెన్ వరుణ్ తేజ్, బట్ యాజ్ వరుణ్ తేజ్ ఎంటర్డ్ ద సీన్ there had to be a love track, there had to be a hero's ego, there had to be something like అందరికి నేనే చెప్తాను, నేను ప్రీచ్ చేస్తాను, టెక్నికల్ వాళ్ళందరూ కూడా అదే క్వాలిఫికేషన్స్ తోటి ఉన్నారు కదా. ఇట్స్ నాట్ లైక్ దే ఆర్ సమ్ వరుణ్ తేజ్ ఓన్లీ ఫ్యాన్స్ స్టాప్ లిసనింగ్ టు దిస్ రైట్ నౌ. అంతే. అసలు అంటే వరుణ్ తేజ్ ఫ్యాన్స్ మన పాడ్కాస్ట్ వింటున్నారంటే ఐ డోంట్ థింక్ సో. సో ఇది నీ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, సో ఎప్పుడైతే ఈ అంటే ఓపెన్, సో సారీ టు కట్ యూ, ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయవా? ఐ గాట్ డిస్కనెక్టెడ్ ఇన్ బిట్వీన్. సో ఆర్ అంటే ఇట్లా సినిమాలు తీస్తూ అంటే మెసేజ్ తీసుకుంటే ఆర్ డైరెక్టర్స్ బేసికలీ అంటే ఆడియన్స్ కి రెస్పెక్ట్ చేయకుండా, అంటే వీడికి ఎలా అయినా బుద్ధిలో ఏం చెప్తే అది ఎట్లయినా వాళ్ళ హీరో హీరోలు హ్యాక్ చేస్తున్నారు కాబట్టి జనాలు వచ్చేస్తారు అన్న ఐడియా. సో వై ఐ బ్రాట్ ఇట్ అప్ ఇస్ అగైన్ ఐ గో టు సర్కార్ వారి పాట, బికాస్ దట్ ఇస్ సంథింగ్ పృథ్వీ మెన్షన్ చేసినట్టు వీ హ్యాపెన్ టు లిసన్ టు అ పాడ్కాస్ట్, బికాస్ ఆ సినిమా వచ్చిన తర్వాత వీడు ఏదైతే లాజిక్ చెప్తున్నాడో అది బుల్షిట్ అని నాకు అర్థమైపోయింది. బికాస్ ఐ నో హౌ అంటే కొన్ని బ్యాంక్స్ అయినా ఎలా ఫంక్షన్ అవుతాయో నాకు తెలుసు, అండ్ హౌ బ్యాడ్ లోన్స్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇస్ సంథింగ్ ఐ రెడ్ డ్యూరింగ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రైసిస్. బడ్జెట్ లో కూడా వచ్చింది. సో ఎప్పుడైతే ఎప్పుడైతే సినిమాలో విజయ్ మాల్యా ఇంకా నీరవ్ మోడీని ఎలా వదిలేశారు, మనం మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని ఎప్పుడైతే అన్నాడో అసలు నాకు అర్థమే కాలేదన్నమాట. నువ్వు యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఇఫ్ యు ఆర్ ఓకే, నువ్వు ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు, విచ్ ఇస్ ఫైన్, నువ్వు అసలు రీసెర్చ్ చేయలేదు దాని మీద. యూ డోంట్ నో ద ఏస్ అండ్ బీస్ ఆఫ్ వాట్ యు ఆర్ టెలింగ్. యూ ఓన్లీ
2 న్యూస్ పేపర్ కట్టింగ్స్ తీసుకున్నాం. ఒకటి ఏంటి ఫార్మర్స్ సూసైడ్, మిడిల్ క్లాస్ మెన్ సూసైడ్, ఇంకోటి ఏంటి నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లెఫ్ట్ ఇండియా విత్ లాట్ ఆఫ్ డెట్. ఈ 2 తీసుకుని ఒక స్టోరీ రాసావు. స్టోరీ రాసి ఏం చెప్పాలనుకుంటున్నావు? లోన్లు కట్టకండి అని చెప్పాలనుకుంటున్నావు అని. అసలు స్టేట్లో అసలు ఎంత చెత్త రైటింగ్ అంటే సెకండ్ హాఫ్ మొత్తం లోన్లు కట్టకండి అని చెప్తాడు. లాస్ట్ గా డైలాగ్ ఉంటుంది, మనము కట్టాలి వాళ్ళు కట్టాలండి. నాకు అర్థమే కాదు, నీ అమ్మ నువ్వు సెకండ్ హాఫ్ వచ్చి ఏం చెప్తారా జనాలకి? లోన్లు కట్టకండి అని మూవ్మెంట్ వైజాగ్ మొత్తం ఆగిపోతుంది, మళ్ళీ లాస్ట్ కి డైలాగ్ ఎందుకు పెట్టాడో అర్థం కాదు. సో ఎప్పుడైతే అసలు ఆ లోన్లు బ్యాడ్ లోన్స్ అనే కాన్సెప్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, అది 2008 రిసెషన్ తో లింక్ అయింది. ఆల్ ఆఫ్ దిస్ వాడు ఒక సినిమా ఇస్తుంటే ఇట్ ఇస్ డ్యూటీ. అది కూడా వాడు మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు ఆ సినిమాలో, అంటే లోన్స్ వల్ల ఎంత ప్రాబ్లం ఉంటుంది. డ్యూటీ టు హ్యావ్ దట్ నాలెడ్జ్. ఐ డోంట్ నో వెదర్ అతనికి రీసెర్చ్ చేసాడో లేదో నాకు తెలియదు, కానీ ఈ జస్ట్ ప్లే టు ద గ్యాలరీ. అంటే ఎవరైతే బి అండ్ సి సెంటర్ ఆడియన్స్ ఉంటారో వాడికి ఇది చూసి అమ్మా ఇది నా కష్టమే కదా అని అనిపించాలి అంతే వాడికి. దట్ దిస్ ఇస్ ఓన్లీ వాడికి సినిమా ఎందుకు సెల్ అవుతుంది అంటే వాడు రిలేట్ అవుతాడు. బీసీ సెంటర్ ఆడియన్స్ వాడు రిలేట్ అవుతాడు, అమ్మాయి ఇది మన కష్టం కదా రిలేట్ అవుతాడు అంతే, వాడికి చాలు. సో వేరే ఆడియన్స్ బిఎన్సి సెంటర్ వాళ్ళని కూడా తీసి మరెక్కలేదు, ఎందుకంటే వాళ్ళు కూడా సోషల్ మీడియా. ఎగ్జాక్ట్లీ. సో అంటే నువ్వు ఎంత డమ్ అనుకుంటున్నావు? నీకన్నా ఎక్కువసేపు అగ్రికల్చర్ లోన్ తీసుకోవడానికి ఒక ఫార్మరే గడుపుతాడు అంతే. వాడికే నేర్పిస్తున్నావు లోన్ మనీ కట్టాలా కట్టద్దా అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ డిస్కరెంట్ అసలు రైటింగ్ లోనే ఎక్కడ అనిపించింది అంటే, సమ్ ర్యాండమ్ గా మీ అబ్బాయి మీకు ఏమవుతుందంటే మంచివాడు అవుతుంటాడు చూసావా, ఇలా ఇలా లేదు నేను ఒకటి చెప్తా ఏంటంటే, ద బిగ్గెస్ట్ ఫస్ట్ సినిమా ఓపెనింగ్ లోనే నాకు ఎక్కడ టర్న్ ఆఫ్ అయిందంటే, ఆ బ్యాంక్ లో నాగబాబు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏం తెలియని చిన్నపిల్లడికి కూడా తెలుసు అది నదియా అని. నదియా అని ట్రైలర్ లో కూడా చూపించారు. మళ్ళీ ఆవిడ ఇంటర్వెల్లో తీసుకొస్తారు. ఇంటర్వ్యూలో తీసుకురాగానే మళ్ళీ నెక్స్ట్ వాడు ఇట్లా సముద్రగని దగ్గరికి వెళ్ళగానే ఇట్లా మొరాలిటీ షిఫ్ట్, క్యారెక్టర్ షిఫ్ట్, డైలాగ్ డెలివరీ షిఫ్ట్, అవుట్లుక్కే షిఫ్ట్ బాగుంది. అది ఎందుకు వచ్చింది అనేది నదియా వల్ల అని అందరికీ తెలుసు. నదియాని సరదాగా ఎయిర్పోర్ట్ లో చూసి చీర బాగుంది అనుకుని వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కాడు మహేష్ బాబు. అలా ఎక్కిన బాగుండు వేరే సినిమా వచ్చేది. సో అది ఎందుకు అంత సింపుల్? సో చూపేకు అసలు నాగబాబులో చూపేకు, నువ్వు అసలు ఏం లేదని చెప్పు, డైరెక్ట్ ఓపెన్ విత్ ద పచ్చబొట్టు సీన్. ఎందుకు అంత హడావుడి? దానికి మళ్ళీ అక్కడ ప్రొడక్షన్ డిజైన్ లో ఎస్బీఐ లోగో రివర్స్ చేసి పెట్టడం, ఎస్బీఐ రివర్స్ చేయాలి, కోటాక్ మహేంద్రని కోటా అని పెట్టాలి, గోల్డ్ జరిగినాయి. ఎస్బీఐ ని ఎస్ఐబిఐ వేశారు కదా, ఏదో చేశారు దాన్ని. The same social media where people are talking about blockchain, Bitcoin and all sort of Gen Z stuff. ఇదేమో లోన్లు కట్టకండి రా అంటాడు. ఐ యామ్ సో గ్లాడ్ ఎస్విపి ట్రిపుల్ ఆర్ చూసిన జనాలు వెస్ట్ జనాలు ఎస్విపి చూడలేదు, చూడకూడదు కూడా. ఎస్విపిని డిలీట్ చేసేయాలి. డిజిటల్ యాక్చువల్ గా ఈ సినిమాకి కమర్షియల్ సినిమా దెన్ వర్సెస్ నో ఫీచరింగ్ ఎస్విపి ర్యాంట్ అని పెడితే బెటర్. బ్రాకెట్ ఇట్ డజంట్ స్టాప్ ఎందుకంటే ఆడియన్స్ కి గ్రాంటెడ్ గా తీసుకోవాలనుకో, దట్ ఇస్ వాట్ యు గెట్ ఎవెన్చువల్లీ. So I think we need to address that this is not just about SVP guys, and this is for the people who are listening or watching. This is very commonly being observed in all the movies that are trying to be overly overconfident in terms of overconfident in terms of how far they can go in preaching stuff. ఏది నచ్చితే చెప్పేయడమేనా? అంటే నా పేరు సూర్య నాయుడు ఇండియాలో పాకిస్తాన్ నా కొడుకు అంటే కథం హీరో విలన్ చేంజ్ అయిపోతాడు. అది ఏంటి అది అసలు? వాట్ ద హెల్ ఈస్ గోయింగ్ ఆన్ అక్కడ? యాక్చువల్లీ అంటే ఇట్ ఆల్సో సర్వ్స్ ద రీజన్ వై వీఆర్ డూయింగ్ దిస్ పాడ్కాస్ట్ కదా. మనకి క్వశ్చన్ ఎందుకు వచ్చింది అంటే ఒక టిప్పింగ్ పాయింట్ దాటేసింది. ఆ టిప్పింగ్ పాయింట్ లోపల ఉంటే వీ వుడెంట్ హావ్ మేడ్ దిస్ ఎపిసోడ్ ఆనెస్ట్లీ, ఆర్ మేబీ డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. పర్సనలీ అయితే ఎస్విపి వాస్ టిప్పింగ్ పాయింట్ మ్యాక్స్ అసలు. టేబుల్ ఫ్లిప్ పాయింట్. యు విల్ నాట్ బిలీవ్ యాక్చువల్లీ ఎస్విపి నేను ఓటీటీలో చూసాను, 2 weeks తర్వాత రిలీజ్ అయింది. ద డే ఇట్ రిలీజ్ వీ మేడ్ ద శివాజీ ఎపిసోడ్. సో ఓటీటీలో చూసిన తర్వాత ఐ వెంట్ బ్యాక్ అండ్ ఐ ర్యాంటెడ్ ఆన్ దీస్ గైస్ సేయింగ్ దట్ you were very constrained in your podcast where they did not deviate to SVP.
వి స్టిల్ వెయిటెడ్ ఫర్ 10 minutes. అంటే చూసాక అంత కోపం వచ్చింది నాకు. అంటే ఏం జరుగుతుంది సినిమాలో, మీరు ఎంత కన్స్ట్రైన్ చేసుకొని చాలా కంట్రోల్ గా శివాజీ గురించి చాలా- మాట్లాడారు అని. సో యా సో ఓకే. సో నాకు టిప్పింగ్ పాయింట్ ఎందుకంటే ఒక మహేష్ బాబు సినిమా సింగిల్ స్క్రీన్ లో ఎర్లీ మార్నింగ్ చూసాను. అంటే ఎట్లా ఉండాలి సెకండ్ హాఫ్ ఐ రిమెంబర్ 20 minutes I slept first day. వామ్మో. How flat the film was. శంకర్ గడ్ యాక్చువల్ గా First- అంటే first చాలా half సార్లు కూడా చెప్పాడు ఇప్పటికి హీజ్ కౌంటర్ అనమాట. కింద కౌంటర్ వేస్తాడు, కింద ₹1 1 దిక్మల్లా కొట్టేస్తావా కింద కౌంటర్. ఇది ఏం ఎడిటర్ మారుతాండికే వెంకటేష్ చాలా మంచి సినిమా చేశాడు. వాట్ ఈస్ ఈ డూయింగ్ విత్ ఎస్వీపీ అనిపించింది నాకు. యా మంచి జడ్మెంట్ ఉంటే ఎడిటర్. మళ్ళీ ఓలేపోయింది. యా సో నాది అదంతా కూడా ఆల్రెడీ వైబ్ కొట్టింది నాకు. నేను బై ద వే మీకు ఒక పిక్చర్ ఇస్తున్నా. నేను పోర్ట్ బ్లేయర్ లో టికెట్లు తీసుకుని ఒక్కడిని అండమాన్ క్యాపిటల్ పోర్ట్ బ్లేయర్ లో అక్కడ ఉన్న ఒకే ఒక్క థియేటర్లో 2 వారాల తర్వాత వెళ్తే నా పక్కన ముసలాయన పాన్ నవ్వులుకుంటూ దాన్ని తీసి నేల బావో మామూలుగా లేదు అక్కడ దరిద్రం. థియేటర్ మొత్తం ఫుల్. 10 days 10th డేనో 12th డేనో థియేటర్ మొత్తం ఫుల్. ఇట్ వాజ్ వీకెండ్ ఆఫ్ కోర్స్. తెలుగు వాళ్ళందరూ న్యాచురల్లీ. ఆడు ఎయిర్పాడ్స్ తెరిచేది షార్ట్ ఆ సీన్లో సినిమాలో. ఎందుకు ఎయిర్పాడ్స్ తీసి లోపల పెట్టుకోవడం? ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ఇంట్రొడక్షన్ మాంటేజ్. నాకు అర్థం కాలేదు. వాట్ ఈస్ ఇట్? నువ్వు ప్రొడక్ట్ యాపిల్కి ప్రొడక్ట్ ప్లేస్మెంట్ చేసేంత ఎదిగిపోలేదు తెలుగు సినిమాలో. అసలు వాడి ఫ్రస్ట్రేషన్ వేరే లెవెల్లో ఉంటుంది యాక్చువల్ గా. వాడు అంతా కష్టపడి వీకెండ్ లో ప్రాపర్ ప్లాన్ చేసుకుని సమ్ పాయింట్ ఏ నుంచి పాయింట్ పోర్ట్ బ్లేర్ ఏదో సమ్ క్యాపిటల్ థియేటర్ కి వెళ్ళి మరీ చూసి వచ్చాడు. నాకు ఎందుకురా ఈ సాగు అనిపించేది వచ్చిన సారీ. థియేటర్ లో. సో యాపిల్కి ప్రొడక్ట్ ప్లేస్మెంట్ చేసేంత అయితే ఇంకా ఇండియన్ సినిమా ఎదిగిపోలేదని నా ఫీలింగ్. Right. రైట్. I think it is time to conclude. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 hours దాటింది. యా So all the best, Shankar and Prithvi. Yeah, so at least నా క్లోజింగ్ రిమార్క్స్ ఏముంటాయంటే ఆల్ ఆఫ్ దిస్ ఇప్పుడు ఈ ర్యాండ్ ఒక హీరో మీద కానీ ఇన్ జనరల్ యాక్చువల్లీ మేమైతే ఆల్మోస్ట్ అన్ని హీరోస్ ని కవర్ చేయడానికి ట్రై చేసాం. ఎందుకంటే మళ్ళీ మా మీద వచ్చి పడిపోతారు మా హీరో అని, విచ్ ఇస్ ద పాయింట్ ఆఫ్ డిస్కషన్. ఈ విషయంలో మేము సేఫ్. మాకున్న 500 మంది ఫాలోవర్స్ మా మీద అంత పగబట్టరు. మా మీద పడ్డా మేము యాక్చువల్లీ మీద ఫరక్ మేము జస్ట్ కిడింగ్. సో పాయింట్ ఏంటి అంటే చిన్నప్పటి నుంచి ఓ నరసింహ, ఒక భాష, ఒక ఇంద్ర, ఒక ఠాగూర్ చూసి పెరిగినప్పుడు, శంకర్ చూసి పెరిగినప్పుడు అలాంటి పెద్ద హీరోలే వెళ్ళి మహర్షి కానీ, భీమ్లా నాయక్ కానీ, అఖిల్ సాబ్ నేను చూడలేదు. థ్యాంక్ యూ. సారీ, నువ్వు క్లోజింగ్ రిమార్క్స్ కంటిన్యూ చేద్దు కానీ వీ షుడ్ స్పీక్ అబౌట్ ద ఫేజ్ ఒక్కసారి జస్ట్ అడ్రస్ చేసి వీల్ కంటిన్యూ. ఎన్టీఆర్ ది రాడ్ ఫేజ్ ఉంది కదా, రభస, రామయ్య వస్తావయ్య అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో అసలు అంటే మనం ఎన్టీఆర్ గురించి మాట్లాడలేదు. ఇట్స్ నాట్ లైక్ మనం వెళ్ళి విల్ పాయింట్ అవుట్ హిస్ బ్యాడ్ వర్క్ అని నేను అనట్లేదు. బట్ ఈవెన్ దాట్ ఈస్ ఆల్సో టేకింగ్ ఆడియన్స్ ఫర్ గ్రాంటెడ్ అని అనిపించింది. అంటే పీక్ ఎగ్జాంపుల్ అది కూడా. I think NTR himself took himself only granted. ఎందుకంటే అన్ని సినిమాల్లో అదే లుక్ ఉంటుంది. అది కాకపోతే ఇట్లా ఇటు దూతాడు అంతకన్నా తేడా ఉండదు. ఐ థింక్ ఇట్ చేంజ్డ్ విత్ నానక్ ప్రేమతో. యా టెంపర్ తర్వాత వచ్చినేమో కదా. But I think టెంపర్ తర్వాత కూడా he's not making any extremely amazing movies కాదు అవన్నీ. They're just commercially మనీ బాగా వచ్చాయి అంతే. నానక్ ప్రేమతో I genuinely felt too overboard అనిపించింది. జైలో కుసా కూడా I couldn't sit through the movie. It was kind of కొంచెం తేడాగానే ఉండింది. వాట్ ఎల్స్ కేమ్, ఇంకా ఏవో కూడా వచ్చాయి కదా మధ్యలో. I don't even remember. నాకు ఓన్లీ అరవింద్ సమేత. ఓకే, ఐ అగ్రీ. అరవింద్ సమేత వాజ్ అమేజింగ్. దాని ముందు వచ్చినవన్నీ మధ్యలో అన్ని చాలా మధ్యలో వచ్చినవన్నీ హిట్లు. అది మన జనతా గ్యారేజ్. శివ కొరటాల శివ నాకు బ్లాంక్ ఉంటది, ఏం గుర్తుండదు అనమాట. పీపుల్ క్లెయిమ్ దట్ హీస్ ఎ గ్రేట్ మూవీ. నాకు ఆనెస్ట్లీ కనెక్ట్ కాలేదు నేను ఒక్క సినిమాకి కూడా. అంటే నా బయాస్ ఏంటి అంటే నేను ప్రభాస్ ఫ్యాన్ అనమాట. సో ఐ ఓన్లీ లైక్ మిర్చి ఆఫ్ ఆల్ హిస్ ఫిల్మ్స్. అది నా పర్సనల్ బయాస్ అంతే. మిగతావన్నీ నాకు అసలు గుర్తుండవు.
అంటే I really like, I think, కుట్రాల శివ కదా పాడ్కాస్ట్ విచ్ యూఆర్ డూయింగ్, ఎక్కడైతే మీరు ఏ డైరెక్టర్స్ ఫెయిల్ అవుతారని చెప్తున్నప్పుడు సమ్మన్ Right. బ్రాడ్ కొరటాల శివ. నేనే I thought brilliant because you see the same template across all his movies, which is eventually going to fade, and it's అప్పుడు ఇంకా ఆసరా It did. రిలీజ్ అవ్వలేదు మీ పాడ్కాస్ట్ రిలీజ్ అయినప్పుడు. Brilliant అనిపించింది. అంటే సి వెన్ పృథ్వీ సేస్ దట్ మిర్చి ఒకటే నచ్చింది తర్వాత వేరే నచ్చింది అంటే బికాస్ ఈ మేడ్ ద సేమ్ మూవీ అంటే బద్ద కూడా వెసలు పృథ్వీ మిర్చి సారీ అంతే. అంటే సి ద పాయింట్ ఇస్ వెన్ వీ స్పోక్ అబౌట్ టేకింగ్ ఆడియన్స్ ఫర్ గ్రాంటెడ్ వాళ్ళ ఇంటెలిజెన్స్ ని తీసుకోవడం, ఇట్ ప్రైమరీలీ ఈజ్ ఇన్ ద స్క్రీన్ ప్లే. అదే స్క్రీన్ ప్లే మళ్ళీ మళ్ళీ చూపిస్తే కూడా ఇట్స్ టేకింగ్ దెమ్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు. ఓకే, సో సారీ ఫర్ డీవియేటింగ్, ప్లీజ్ కంటిన్యూ. సో మేజర్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏవైతే పెద్ద సినిమాలు వస్తున్నాయో పుష్ప కానీ పెద్ద సినిమాలు అవి ప్రతి సినిమా 100 కోట్ల బడ్జెట్ తో తీయక్కర్లేదు. నార్మల్ గా తీసిన సినిమాకి వెళ్ళి అంటే ఓకే సినిమా బాగుంది ఒక హ్యాపీ ఫీలింగ్ సో బయటికి రాగలగాలి. అది కాకుండా వీడిగా చెప్పాడు ఇప్పుడు రావాలి. సో దట్ ఇస్ ఏదైతే అంటే కామన్ ఏదైతే కమర్షియల్ సినిమా అంటాం, ఒక లవ్ స్టోరీ అయినా కామెడీ ఫిలిం అయినా అరే ఎంజాయ్ చేసాం రాదు 2.5 hours ఆ ఫీలింగ్ తో బయటికి వచ్చేలాగా సినిమాలు తీయాలన్నదే దట్ ఈస్ ద ఓన్లీ రిక్వెస్ట్ సో టు సే ఫిల్మ్ మేకర్స్. See, that's what I'm saying. నా క్లోజింగ్ రిమార్క్స్ ఏంటంటే ఐ వాంట్ మహేష్ బాబు టు మేక్ జనగణమన. అండ్ ఆల్సో సర్కార్ వారి పాట ట్రైలర్ వచ్చినప్పుడు నేను 2 రోజులు కంటిన్యూస్గా అదే చూసాను డౌన్లోడ్ చేసుకుని 720p యూట్యూబ్లో. ఇట్ వాస్ సో ఫ్రెష్, బట్ సాడ్లీ దట్ వాస్ ద ఓన్లీ థింగ్ దట్ వాస్ ఫ్రెష్ ఇన్ ద మూవీ. బట్ అది పక్కన పెట్టేస్తే ఐ వాంట్ మహేష్ బాబు టు మేక్ మూవీస్ లైక్ జనగణమన అండ్ ఆల్సో Chiranjeevi to make movies like Auto Johnny or something. Just imagine Chiranjeevi making movies with Puri Jagannath or Mahesh Babu making movies with B.V. Vinayak kind of directors. Boyapati Mahesh Babu combination is very interesting. It's very interesting. Even if it doesn't work out, అది జన్మలో జరగకపోవచ్చు, బట్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా. ఎందుకు అనవసరంగా వంశీపైడిపల్లితో తలపతి విజయ్ ఇస్ డూయింగ్ ప్లీజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ అది. మార్చి తర్వాత వారసుడు. చూడు యా ఆనియనా ఓరాయనా వాళ్ళది సిఓ ఏంది పేరు? ఒరియన్ వస్తాడు వారసుడు. ఆరిజిన్ ఆరిజిన్ యాక్చువల్లీ కంపెనీ కదా. ఇట్స్ లైక్ ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ సినిమా వంశీ పైడిపల్లి యూనివర్స్ అవుతుంది వాళ్ళిద్దరు కలిసి. చెప్తాడు చూడు నెక్స్ట్ ఇయర్ విల్ సీ ఎ ట్వీట్ ఫ్రమ్ వంశీ పైడిపల్లి. వీడు ఆరిజిన్ వాడు లోకస్, వీడు ఆరిజిన్, ఇంకోటి ఏదో మ్యాథమెటికల్ లేదు లాస్ట్ 5 minutes లో వారసుడు లాస్ట్ 5 minutes లో మంచిగా బీజిఎం కొట్టించి వచ్చి మన మహేష్ బాబు కంపెనీది ఆరిజిన్ది మర్జర్ అయిపోద్ది అనమాట. నాకు ఇప్పటికే గుర్తు మాషి చూస్తున్నప్పుడు మేము చాలా క్రిటికల్ గా ఉండేది సినిమా చూస్తున్నప్పుడు, థియేటర్ లో చూస్తున్నప్పుడే. అదేదో సెకండ్ హాఫ్ లో అక్కడికి వెళ్తాడు కదా, సమ్ టేకప్ చేయడానికి వెళ్తాడు కదా జాబ్ పొజిషన్. అక్కడికి వెళ్ళి ఫర్లు వేస్తాడు అనమాట. దీన్ని ఫర్లు వేస్తున్నావు ఏంటో నాకు అసలు చాలా ఒకరు అసలు ఇప్పుడు అసలు అవుతుంది ఫర్లు వేస్తున్నారు వెళ్ళి అని. సో దట్స్ ఇట్. నా క్లోజింగ్ ఆర్గ్యుమెంట్స్ అయితే దట్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ మేబీ ఇట్స్ ద నాస్టాల్జియా కిక్కింగ్ ఇన్. కానీ సో బేసిక్గా ఐ వాంట్ దట్ మేబీ ఇట్స్ ద నాస్టాల్జియా స్పీకింగ్ కానీ అల్టిమేట్లీ ఐ వాంట్ దట్ ఓల్డ్ కాంబినేషన్స్ ఆర్ సంథింగ్ దట్ ఈస్ సిమిలర్ ఇన్ దోస్ లైన్స్. నాన్ సెన్స్ అవ్వచ్చు, డజంట్ హ్యావ్ టు బీ హెవీ ఆన్ స్క్రీన్ ప్లే ఆర్ లాజిక్స్ ఆర్ ఎనీథింగ్. Just try to have fun while making this. I don't get the vibe that they're having fun while they're acting or making a movie. Sorry. That's a really good point. That is what Pawan Kalyan says, right? చేపిస్తున్నారు డాన్స్ ఫైట్. బట్ ఇట్స్ ద రివర్స్ కదా, వాడు అందరితో చేపిస్తాడు డైరెక్ట్ తోటి, నువ్వు ఇట్లనే డైరెక్ట్ చేయి. Just kidding. Please కాల్ ఎడిట్ చేసేసుకోండి. నా క్లోజింగ్ థాట్స్ అయితే పెద్దగా ఏం లేవు. అంటే ఐ థింక్ యూ ఆల్రెడీ సెడ్ వాట్ నీడ్స్ టు బి సెడ్ అండ్ వీ హావ్ టాక్డ్ అ లాట్ అనిపించింది. సో నాకైతే ఏం లేదు. యా సేమ్ థింగ్. ఓకే, సో వీల్ ఎండ్ దిస్ ఇయర్ ఒక 2 hours మంచిగా అటు ఇటు ర్యాంట్ వేసుకొని మాట్లాడేసుకొని